ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కొత్తగా సబ్ డివిజన్లు, సర్కిల్ ఆఫీసులు, ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని భావిస్తున్న సర్కార్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ విభాగంలోనూ అవసరమైన మార్పులు తీసుకొస్తోంది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలను ఏర్పాటు చేసింది. ఈ రెండు విభాగాలకు అత్యాధునిక సాంకేతిక మౌలిక సౌకర్యాలను సమకూర్చింది. అయినప్పటికీ రాష్ట్రంలో అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గతేడాది నేరాలు స్వల్పంగా పెరగడం గమనార్హం. స్వల్ప వివాదాలు కూడా హత్యాయత్నాలు, హత్యలకు, చిన్న చిన్న ఆందోళన ఉద్రిక్తలకు దారితీస్తున్నాయి. ఇటీవల లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణకు వ్యతిరేకంగా చేపట్టిన రైతుల ఆందోళన ఏకంగా జిల్లా కలెక్టర్పై దాడికి దారితీయడం, కామారెడ్డి, ఆదిలాబాద్లో మొదలైన చిన్న వివాదం ఘర్షణలకు కారణమవడం వంటి ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఏదైనా విపత్కర పరిస్థితి తలెత్తినప్పుడు తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకోగలిగితే వాటిని అదుపు చేయడానికి, ఉద్రిక్తతలను నిరోధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది జరగాలంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు పోలీసులు మరింతగా అందుబాటులో ఉండాలనే అభిప్రాయానికి వచ్చింది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటుకు సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వ ఆలోచనల మేరకు పోలీస్ శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. శాంతి భద్రతలు, ట్రాఫిక్, మహిళా, సైబర్ సహా ప్రస్తుతం రాష్ట్రంలో 844 పోలీస్ స్టేషన్లు ఉండగా కొత్తగా మరో 100కు పైగా ఏర్పాటు కాబోతున్నాయని తెలుస్తోంది. అధికార వర్గాల ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయబోయే పోలీస్ స్టేషన్లలో ట్రాఫిక్, మహిళా స్టేషన్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. టైర్ 2 పట్టణాల్లోనూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే దాదాపు 40 ట్రాఫిక్, అదనంగా 20 వరకు మహిళా ఠాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఉన్న వాటిలో సుమారు 150 పోలీస్ స్టేషన్లు స్థాయిని పెంచబోతున్నారు. దాంతో ఆయా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది సంఖ్య పెరగడమే కాదు, వసతులు మెరుగవుతాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇప్పటికే చేరాయి. త్వరలోనే వీటికి ఆమోదం లభిస్తుంది అని తెలిపాయి. కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటైతే ఉద్యోగాలు కూడా పెరుగుతాయి.